సంక్షోభం బాధ్యత ప్రభుత్వానిదే కాదని ప్రజలది కూడా అన్నారు టీబీజీపీ చీఫ్ రామచంద్రరావు. దేశ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ 10 సూచనల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సూచనలను అందరూ తప్పక పాటించాలన్నారు. ప్రధాని చెప్పడమే కాకుండా తన కాన్వాయ్లు తగ్గించుకున్నారని గుర్తు చేశారు. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు రామచంద్రరావు. దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగిందో, ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ ఒక ఆర్థిక వ్యవస్థని, దేశం ఒక భవిష్యత్తుని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన స్పీచ్ వినండి మీరు. ఆ స్పీచ్లు వారు స్పష్టంగా చెప్పారు, మనము చాలా ఆర్థికంగా మనం ఎన్నుకున్నాము, ఆర్థికంగా బాధపడతా ఉన్నాము, దయచేసి బంగారం తగ్గియండి, కొనటం తగ్గియండి అని చెప్పేసి